నమస్తే. ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అమెరికా ట్రంప్ టారిఫ్‌లకు సంబంధించిన అంశం పైన, ట్రేడ్ డీల్‌కి సంబంధించిన అంశం పైన, దాంతో పాటు యూరోపియన్ యూనియన్‌తో భారత్ ఒప్పందం పైన. వీటితో పాటు వీసాలకు సంబంధించి హెచ్-1బీ వీసాల అంశానికి సంబంధించి అమెరికాలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ హెచ్-1బీ వీసాలకు వ్యతిరేకంగా, లేకపోతే హెచ్-1బీ వీసాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాపర్‌గా ఉండట్లేదు, పని చేయట్లేదు తరహా నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నట్టు కనపడుతుంది. కొంతమంది యూట్యూబర్స్ ఇటీవల చేసిన వీడియోలు చాలా పెద్ద ఎత్తున వైరల్‌గా మారడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన వివాదం ఏంటో కూడా రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ముందుగా ఏంటి అసలు ఈ హెచ్-1బీల పైన యూట్యూబర్స్ వీడియోస్ ఏంటి? ఆ వీడియోస్‌కి వచ్చిన స్పందన ఏంటి? ఎందుకు ఆ వీడియోస్‌ని అలో చేస్తున్నారు? దానిపైన ప్రభుత్వం స్పందన ఏంటి? ఏంటి అసలు ఆ వీడియో? ఇప్పుడు ఒక యూట్యూబర్ ఏం చేసిందంటే, ఒక పర్టికులర్ కంపెనీ మీద పోయి అక్కడ వాళ్ళు అంటే ఎప్పుడైతే మనం హెచ్-1బీ ఫైల్ చేస్తామో అన్ని లిస్టులు ఉంటాయి అన్నట్టు. ఏ కంపెనీ ఎన్ని హెచ్-1బీ ఫైల్ చేసింది అని ఉంటది అన్నట్టు. అయితే ఆ పర్టికులర్ కంపెనీ 23 హెచ్-1బీ ఫైల్ చేసిండ్రు అని చెప్పి ఆమె ఆ కంపెనీకి పోయింది అన్నట్టు. ఆ కంపెనీ అడ్రస్ ఇంటి అడ్రస్. ఇంటి అడ్రస్ పోయి ఆమె ఇంటి నాకు చేసి నేను లోపలికి వస్తా, ఎంతమంది ఉన్న ఎంప్లాయీస్ చూస్తా అంటే నువ్వు బయటకు దొబ్బే అని చెప్పేసాను. నేను పోలీస్ కాల్ చేస్తాను, పోలీస్ కాల్ చేయగానే తప్పుకున్నది. అయితే ఆమె ఏమని ప్రచారం చేసిందంటే, ఇక్కడ 23 మంది పని చేయాలి, 23 మంది పని చేస్తలేరు, యుఎస్సిఎస్ ఇమిగ్రేషన్ ఎందుకు ఎన్ఫోర్స్ చేస్తలేదు ఇవన్నీ అని చెప్పి వైరల్ గా అది బాగా ప్రచారం అయిందండి యుఎస్ లో. యుఎస్ కన్నా ఎక్కువ మన ఇండియన్స్ ఎక్కువ చూసిన ఆ వీడియో. అంటే అక్కడ అసలు కంపెనీ లేదు, కంపెనీ ఒక ఇంట్లో ఉంది, ఇంట్లో హెచ్-1బీ హోల్డర్స్ 21 మెంబర్స్ ఉండాలి, 21 మెంబర్స్ లేరు అనేది ఆమె చెప్పదలుచుకున్నది అది. కాకపోతే ఏంటంటే, కంపెనీ అడ్రస్ అన్నది ఇంటి అడ్రస్ తోటి ఉండవచ్చా? ఫస్ట్ థింగ్. 80% యుఎస్ కంపెనీస్ అన్ని కూడా ఇంటి అడ్రస్ తోటే ఉంటాయి. అవునా? 80% కంపెనీస్. ఇప్పుడు మన ఇండియాలో కూడా కంపెనీస్ చాలా మటుకి ఇంటి అడ్రస్ తోటే ఉంటాయి. సరే, మీలాంటి పెద్ద పెద్ద కంపెనీస్, వైఎన్ఆర్ లాంటి టీవీ ఛానల్స్ ఇవన్నీ కంపెనీ అడ్రస్ తోటి ఉంటాయి, కానీ చిన్న చిన్న కంపెనీస్ అన్ని ఇంటి అడ్రస్ తోటే ఉంటాయి. కరెక్ట్ సార్. అయితే కన్సల్టింగ్ కంపెనీ కాన్సెప్ట్ అన్నది ఆమెకు అర్థమైందా కాలేదా నాకు తెలియదు, కానీ ఆమె చేసిన ప్రచారం ఏంటంటే, ఆమె కన్సల్టింగ్ కంపెనీ అంటే నార్మల్ గా కన్సల్టింగ్ కంపెనీ ఎంప్లాయీ అన్నది వేరే దగ్గర పనిచేస్తారు, కన్సల్టింగ్ కంపెనీ దగ్గర పనిచేయరు. అంతే కదా. కంపెనీ అతని కాంట్రాక్ట్ కోకోకోలా కంపెనీ తోటి ఉందనుకోండి, కోకోకోలా పనిచేస్తాడు అక్కడ. లేదంటే ఈ మధ్య 2020 నుంచి ఏమైందంటే, అంతకుముందు నుంచి ఏమైందంటే, రిమోట్ గా పనిచేస్తే వాడు ఇంటి నుంచి పని చేసుకుంటాడు, కానీ కంపెనీ అడ్రస్ తోటి పని చేసుకో. అయితే నార్మల్ గా ఏంటంటే, మేము ఎప్పుడు రికమెండ్ చేసేది, నువ్వు హెచ్-1బీ ఫైల్ చేసేటప్పుడు మాత్రం కంపెనీ అడ్రస్ బిజినెస్ ఉండడం బెటర్ అని చెప్తాము. కాకపోతే సరే, ఇతను కొద్దిగా తప్పు చేసి ఉండొచ్చు. అంటే లీగల్ గా అయితే అక్కడ ఏం తప్పు కనబడదు లేదు, అతను చేసిన తప్పేం కనబడలేదు. అంటే నేను ఆ కంపెనీ జెన్యునా అదే కదా నాకు తెలియదు ఆ విషయం. ఒక కంపెనీ అన్నది అడ్రస్ హోమ్ అడ్రస్ లో ఉండవచ్చు. కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు 23 మందిని వేరే దగ్గర ప్లేస్ చేయొచ్చా? అక్కడ ఒక 0% ఉండొచ్చా? ఉండొచ్చు, తప్పేం లేదు. దాన్ని వైరల్ చేసి దుమారం చేస్తే అక్కడ ఉన్న అటార్నీ జనరల్, టెక్సస్ అటార్నీ జనరల్, ఒకటి ఏంటంటే, హెచ్-1బీ అన్నది ఫెడరల్ లా, స్టేట్ లా కాదు, అతనికి రైట్ లేదు. కానీ అతను కూడా ఇంటర్ఫియర్ అయిపోయి అతను కూడా ఏంటంటే, ఇప్పుడు రాజ్యసభ అంటే మన సెనెట్ కి ఎలక్ట్ అయ్యడానికి ట్రై చేస్తుండ అతను. ఇక ఇది మనం ఒక పంచింగ్ బ్యాగ్ మాదిరి తయారైపోయినాం మనం. వీళ్ళని దెబ్బ కొడితే మనం వీళ్ళకి కావచ్చు. ఈ మధ్య ఫ్లోరిడా గవర్నర్ ఏం చేసిండంటే, హెచ్-1బీస్ మొత్తం హెచ్-1బీస్ మా స్టేట్ యూనివర్సిటీ ఏవి కూడా హెచ్-1బీస్ ఫైల్ చేయాలని చెప్పి అతను నోటిఫికేషన్ చేసిండు. అలా ఇవ్వచ్చు అతను. అంటే అతని స్టేట్ లో అతని స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాటి మీద రిస్ట్రిక్షన్. అంటే అతను ఏమంటాడు అంటే, ఫ్లోరిడా మొత్తం మీద హెచ్-1బీ పనిచేయాలని అతనికి రైట్ లేదు. ఏ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి నడిచే యూనివర్సిటీలు ఉన్నాయో అతను కంట్రోల్ చేస్తాడు కాబట్టి అతనికి రైట్. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఏదైతే మన వైస్ ఛాన్సలర్ ఉంటారు, ఛాన్సలర్ ఎవరంటే గవర్నర్ అంటే మనకు తెలుసు కదా, చీఫ్ మినిస్టర్, అతని కంట్రోల్ ఉంటది కదా. సో అట్లా అన్నట్టు ఇతను కంట్రోల్ చేస్తుంటే, ఇప్పుడు ఈ వీడియో తోటో మరి వీడియో వచ్చిన తర్వాత టెక్సస్ స్టేట్, మా స్టేట్ గవర్నర్ అబార్ట్ ఉన్నాడు, అతను ఏం చేసిండంటే, మొత్తం స్టేట్ గవర్నమెంట్ లో ఎంప్లాయీస్
ఆ తర్వాత ఎవరు కూడా మన స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలలో ఎవరిని కూడా H1B ఫైల్ చేయరాదు. ఎవరన్నా H1B ఫైల్ చేయాలంటే దానికి ఒక పర్మిషన్ తీసుకోవాలని పెద్ద రిస్ట్రిక్షన్ పెట్టండి ఓ టెక్సస్ లో. టెక్సస్ లా. ఓకే. అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్సస్ లో టెక్సస్ స్టేట్ గవర్నమెంటే ఎంప్లాయీస్ ఒక టెక్సస్ యూనివర్సిటీస్ ఒక 7,000 to 10,000 మెంబర్స్ H1B పనిచేస్తారండి. ఓహో. టెక్సస్ ఫ్లోరిడా కంబైన్ చేస్తే ఇంతమంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వాటి మీద రిస్ట్రిక్షన్ అయితే వాళ్ళ H1B ఎక్స్టెన్షన్ కాదు, వాళ్ళ H1B కొత్త H1B ఫైల్ చేసే వాళ్ళు ఫైల్ రాడు, కానీ ఇవన్నీ ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి.